జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక అభిమాని కోరిక కోసం హనుమకొండకు స్వయంగా వచ్చారు. హనుమకొండలోని హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన DMD జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ను ఒక్కసారి చూడాలని కోరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించారు. మంచానికే పరిమితమైన నిరంజన్ను చూసి చలించిపోయిన పవన్ అతని మంచం పక్కనే కూర్చొని ఆత్మీయంగా మాట్లాడారు. ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. నిరంజన్ తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య చికిత్స వివరాలను తెలుసుకుంటూ కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపారు పవన్ కళ్యాణ్. అంతేకాదు వైద్య ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని కూడా వారికి సహాయంగా అందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థప్రసాదాలు, వస్త్రాలు అందించి భగవంతుడు ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ జీవనోపాధి గురించి కూడా పవన్ ఆరా తీశారు. నిరంజన్ తల్లిదండ్రులు గతంలో క్యాంటీన్ నిర్వహించేవారని తెలుసుకున్న పవన్ వారి ఉపాధి కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన తెలంగాణ నాయకులకు సూచించారు. నిరంజన్ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ను అనుకరిస్తూ చేసిన వీడియోలు చూసి ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఒక అభిమానిని పరామర్శించడమే కాకుండా అతని కుటుంబానికి భరోసా ఇవ్వడం, ఆర్థిక సహకారం అందించడము, ఉపాధి మార్గం చూపించడం ద్వారా పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆచి చికెన్ మసాలా